హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీ ఇడ్లీ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామండి. మరి చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా టేస్టీగా ఈ ఇడ్లీ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి. మరి టేస్టీ ఇడ్లీ సాంబార్ ప్రిపేర్ చేయాలంటే ముందుగా కావాల్సింది 1/2 కప్పు పెసరపప్పు, 1 కప్పు కందిపప్పు తీసుకోవాలండి. ఎప్పుడైనా ఇడ్లీ సాంబార్ మంచి రుచిగా రావాలి అంటే ఖచ్చితంగా కందిపప్పులో కాస్త పెసరపప్పు యాడ్ చేసుకుంటే సాంబార్ అనేది భలే రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి. ఇడ్లీ సాంబార్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరి ఈ రెండింటిని కలిపి శుభ్రంగా 2 టైమ్స్ వరకు వాష్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వరకు మెత్తగా ఉడికించేసుకోండి. ఇప్పుడు పప్పు గుత్తితో ఈ పప్పుని మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. మీరు ఎప్పుడైనా ఈ సాంబార్ టేస్ట్ చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. మామూలుగా మనం సాంబార్ అనగానే కందిపప్పు అనుకుంటాం కదండి, కానీ పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. కొద్దిగా అంటే కొద్దిగానే నానబెట్టుకోవాలండి. చింతపండు ఎక్కువగా వేయకండి, పులుపు వచ్చేస్తుంది ఇడ్లీ సాంబార్ అనేది. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి పోపుకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు యాడ్ చేసిన తర్వాత కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి. ఈ మెంతులు యాడ్ చేయటం వల్ల సాంబార్ అనేది మంచి రుచి వస్తుందండి. చక్కగా ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక 4-5 ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి. మనం ఎప్పుడైనా ఇడ్లీ సాంబార్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకొక టిప్ కూడా చెప్తున్నానండి. ఉల్లిపాయ ఎప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు పోపు వేసేయకూడదండి. ఉల్లిపాయ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ తొందరగా వేగటానికి సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. సాంబార్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. మనకి ఎప్పుడైనా ఇడ్లీ సాంబార్ టేస్ట్ రావాలి అంటే ఉల్లిపాయ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమోటా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టమోటా అనేది బాగా పండినదిగా తీసుకోండి. పండిన టమోటా అయితే చక్కగా స్మాష్ అయిపోతుందండి. ఇప్పుడు మరొక్కసారి టమోటా కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందామండి. ఈ సాంబార్ చేయటం అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోండి. స్పైసీకి తగినంత అన్నాననేసి కారం అయితే ఎక్కువ యాడ్ చేయకండి. ఇది ఇడ్లీ సాంబార్ అండి, చూసుకొని తక్కువగానే యాడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా ఇడ్లీ సాంబార్కి కారం అనేది. ఇప్పుడు గుప్పెడు కసూరి మేతి నలిపి యాడ్ చేసుకోండి. ఈ కసూరి మేతి యాడ్ చేయడం వల్ల కూడా సాంబార్ టేస్ట్ పెరుగుతుందండి. చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోండి. ఉదయం పూట పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కదండి, టిఫిన్స్ తినుకుంటా. అలాంటప్పుడు ఇలా సాంబార్ ప్రిపేర్ చేయండి, భలే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం చక్కగా మెదిపి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా చిన్న గోలి అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఆ రసం కూడా తీసి దీంట్లో యాడ్ చేసేసుకోండి. వాటర్ అనేది మీకు సాంబార్ చిక్కగా కావాలి అనుకుంటే తగ్గించి యాడ్ చేసుకోండి. మరీ పలచగా ఉన్నా కూడా సాంబార్ బాగోదండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు ఇందులో సాంబార్ మసాలా యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకోండి. ఒక పొంగు వరకు బాగా హై ఫ్లేమ్ మీద మరిగించుకున్నామంటే టేస్టీ సాంబార్ రెడీ. మరి ఇందులో చివరగా కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోండి. దీని ఫ్లేవర్కే కడుపు నిండిపోతుందండి, గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఇప్పుడు ఇడ్లీ వడ్డించుకొని అంత సాంబార్ వేసుకున్నామంటే అదిరిపోతుందండి. ఆహా అనాల్సిందే అండి. కాస్త దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ అయితే మరీ టేస్టీగా ఉంటుందండి. మరి చూశారు కదా ఇడ్లీ సాంబార్ రుచికరంగా ఎలా ప్రిపేర్ చేయాలో. ఖచ్చితంగా కందిపప్పులో పెసరపప్పు యాడ్ చేసుకొని సాంబార్ ప్రిపేర్ చేయండి, సూపర్గా ఉంటుందండి. మరి ఫుల్ వీడియో చూసేసినారు కదా.
మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.